Hello everyone, welcome to Entry. Guys, TSSPDCL, Southern Power Distribution Company of తెలంగాణ లిమిటెడ్ నుంచి మనకి 1271 వేకెన్సీస్తో కూడిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఇది షార్ట్ నోటీస్ మాత్రమే. ఒక వార్తాపత్రికలో ఈ న్యూస్ అనేది రావడం జరిగింది. మనకి డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఈ పర్టికులర్ వెబ్సైట్లో tssouthernpower.com ఆర్ tssouthernpower.cgg.gov.in ఈ వెబ్సైట్లో మనకి మే 11 లేదా ఆ తరువాత సో ఈ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది పొందపరచడం జరుగుతుంది. ఆ తర్వాత మనం యాక్సెస్ చేయొచ్చు. ఎనీవే ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక డీటెయిల్డ్ వీడియో అనేది మీకు అందించడం జరుగుతుంది. దాంట్లో కంప్లీట్గా డీటెయిల్స్ మీకు అందించడం అనేది జరుగుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఈ నోటిఫికేషన్లు వచ్చాయి కాబట్టి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి కాబట్టి సో మీరు మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయడానికి లేదా మీకున్న కొన్ని సందేహాలను నివృత్తి చేయడానికి అవసరమైనటువంటి డీటెయిల్స్ ఈ పర్టికులర్ వీడియో ద్వారా మనం క్లియర్గా తెలుసుకుందాం. సో వివరాల్లోకి వెళ్ళడానికన్నా ముందుగా ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ యాక్టివేట్ చేసి ఆల్ని ప్రెస్ చేస్తే మా నుండి వచ్చేటువంటి ప్రతి యూస్ఫుల్ అప్డేట్ని మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. గైస్, ఇలాంటి మరెన్నో అప్డేట్లు మన ఛానల్ ద్వారా మీరు పొందుతారు కాబట్టి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ది ఛానల్. రైట్, సో ఫస్ట్ జూనియర్ లైన్మెన్ కనుక చూసుకుంటే 1000 వేకెన్సీస్ ఉన్నాయి. సబ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో 201, అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే 70. సో మెకానికల్ కానీ సివిల్ కానీ మనకైతే లేవు. ఓకే, సో ఫస్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ గత నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి వివరాల ఆధారంగా మీకు బేసిక్ డీటెయిల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేయడానికి. ఓకే, అసిస్టెంట్ ఇంజనీర్ ఇక్కడ వయోపరిమితి ఎంత ఇవ్వడం జరిగింది? 18 నుంచి 44 సంవత్సరాలు ఇవ్వడం జరిగిందనమాట. బట్ ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లో వేరీ అవ్వచ్చు, అది మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. సో అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి మాత్రమే. సో దీనికి కావాల్సింది ఏంటి? బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో ఈ రెండు స్ట్రీమ్స్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఒకవేళ వీటికి సమానమైనటువంటి ఏదైనా డిగ్రీ నేను చేశాను అని చెప్పేసి మీరు అనుకుంటే కనుక అది మీరు ప్రూవ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో అండ్ ఆ పర్టిక్యులర్ డిగ్రీ మీరు ఏదైతే చేశారో దానికి యూజీసీ కానివ్వండి లేదంటే ఏఐసిటియు నుంచి కానివ్వండి అప్రూవల్ అనేది ఉండాలన్నమాట. ఓకే, సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కనుక చూసుకుంటే మీకు ఫస్ట్ రిటన్ టెస్ట్ ఉంటుంది. దాంట్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్, 120 మినిట్స్ అంటే 2 hours ఆఫ్ టైం అనమాట. సో ఈ 100 మార్క్స్కి ఫస్ట్ 80 క్వశ్చన్స్ అనేవి సెక్షన్ ఏలో ఉంటాయి. సో ఇది టెక్నికల్ సబ్జెక్ట్ అనమాట. నెక్స్ట్ 20 క్వశ్చన్స్ అనేవి జనరల్ అవేర్నెస్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ. సో పార్ట్ ఏ సెక్షన్ ఏ 80 మార్క్స్ కనుక చూసుకుంటే ఇది మీ కోర్ సబ్జెక్టు ఎలక్ట్రికల్కి సంబంధించింది. సో దీంట్లో ఫస్ట్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్. సో దాంట్లో భాగంగా లీనియర్ ఆల్జిబ్రా, క్యాలిక్యులస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, కాంప్లెక్స్ వేరియబుల్స్, ప్రాబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, న్యూమరికల్ మెథడ్స్, ట్రాన్స్ఫార్మ్ థియరీ. అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్. సో అండ్ అలాగే పవర్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్, అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్. సో ఇవి మీకు సెక్షన్ ఏలో భాగంగా మీరు చదవాల్సినటువంటి అంశాలు. అండ్ అలాగే సెక్షన్ బి కనుక చూస్తే ఈ 20 మార్క్స్ అండ్ దీనిలో జనరల్ అవేర్నెస్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ. సో దీంట్లో అనలిటికల్ న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ రిలేటెడ్ టు తెలంగాణ, కల్చర్ అండ్ మూవ్మెంట్, కంప్యూటర్ నాలెడ్జ్. సో ఇక్కడ మనకి స్ట్రెస్ అయితే మేజర్గా మనకి కోర్ సబ్జెక్ట్స్ పైన ఇవ్వడం జరిగింది. వెయిటేజ్ అనేది వాటికే ఎక్కువగా ఉంది, 80 మార్క్స్ దానికి వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, అండ్ సో ఇక్కడ ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసినటువంటి ఏఈకి మనము క్వాలిఫికేషన్ డిగ్రీ అనుకున్నాం కదా. ఇప్పుడు సబ్ ఇంజనీర్ పోస్టులు అనమాట. సో ఈ సబ్ ఇంజనీర్కి మనకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఏంటి అంటే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్. ఓకే, సో దీనికి వచ్చేసి సేమ్ థింగ్ అండి, రిటన్ టెస్ట్ సేమ్ ఉంటుంది. ఫస్ట్ పార్ట్ ఏ, దెన్ పార్ట్ బి. పార్ట్ ఏ వచ్చేసి కోర్ టెక్నికల్ సబ్జెక్ట్ అనమాట. సో దీంట్లో 80 క్వశ్చన్స్ 80 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ జనరల్ ఎబిలిటీ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ ఉంటాయి. ఓవరాల్గా 2 hours ఆఫ్ టైం డ్యూరేషన్, 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అనమాట. సో కోర్ సబ్జెక్ట్లో కనుక చూస్తే అంటే పార్ట్ ఏలో కనుక చూస్తే ఇవి మీరు కవర్ చేయాల్సినటువంటి అంశాలు. అండ్ అలాగే పార్ట్ బి 20 క్వశ్చన్స్ కనుక చూస్తే సో ఇవన్నీ కూడా మీరు కవర్ చేయాల్సినటువంటి అంశాలు. న్యూమరికల్ ఎబిలిటీ కావచ్చు, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, కంప్యూటర్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్, సోషియో ఎకనామిక్, పొలిటికల్, కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ తెలంగాణ స్టేట్ హుడ్. సో ఇవన్నీ కూడా మీరు జనరల్ అవేర్నెస్ సెషన్లో మీరు కవర్ చేయాల్సినటువంటి అంశాలన్నమాట. ఓకే, అండ్ పర్టికులర్గా జనరల్ నాలెడ్జ్కి సంబంధించి దాన్ని కొంచెం ఎలాబరేట్ చేస్తే సో ఈ పర్టికులర్ టాపిక్స్ అనేవి మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ జేఎల్ఎం విషయానికి వస్తే, జూనియర్ లైన్మెన్ విషయానికి వస్తే ఇది మీకు 10+ ఐటీఐ, 10th ప్లస్ ఐటీఐ. ఐటీఐ కూడా మీరు దేంట్లో చేసి ఉండాలి అంటే ఎలక్ట్రికల్ ట్రేడ్ కావచ్చు లేదా వైర్మ్యాన్లో కావచ్చు. సో ఐటీఐ ఈ పర్టికులర్ ట్రేడ్లో మీరు కనుక చేసి ఉండకపోతే అట్లీస్ట్ 10th తర్వాత 2 years ఆఫ్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ ఎలక్ట్రికల్ ట్రేడ్లో మీరు వొకేషనల్ ఇంటర్ కోర్సు చేసి ఉండాలి. సో అలా చేసినా కానీ మీరు జేఎల్ఎంకి అప్లై చేయవచ్చు, జూనియర్ లైన్మ్యాన్కి అప్లై చేయవచ్చు.
ఓకే, సో దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే దీంట్లో ఓవరాల్గా 80 క్వశ్చన్స్ ఉంటాయి, రైట్. సో ఎలక్ట్రికల్ ట్రేడ్కి సంబంధించింది ఇది. సో ఎలక్ట్రికల్ ట్రేడ్ అండ్ దెన్ జనరల్ నాలెడ్జ్ అనమాట. సో ఈ 80 క్వశ్చన్స్లో ఫస్ట్ 65 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అది ఎలక్ట్రికల్ ట్రేడ్, మీ ఐటీఐ నాలెడ్జ్కి సంబంధించింది అనమాట, మీ ట్రేడ్కి సంబంధించి. అండ్ దెన్ 15 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అనమాట. ఓవరాల్గా 80 క్వశ్చన్స్, 2 hours ఆఫ్ టైం డ్యూరేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఎలక్ట్రికల్ ట్రేడ్కి సంబంధించి ఈ పర్టికులర్ టాపిక్స్, ఈ సబ్జెక్ట్స్ మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో క్లియర్గా ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు, దీన్ని ఒకసారి చూడండి. అండ్ దెన్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 15 మార్క్స్. సో ఇది తక్కువ వెయిటేజ్ ఉంది. సో మేజర్గా స్ట్రెస్ అనేది మీ కోర్ సబ్జెక్ట్కి ఇవ్వడం జరిగిందనమాట. సో దీని నుంచి 15 మార్క్స్ వస్తాయి జనరల్ నాలెడ్జ్ నుంచి. ఓకే, సో ఇవి మీకు ఓవరాల్గా మీరు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి కావాల్సినటువంటి డీటెయిల్స్. అండ్ జేఎల్ఎంకి చూసినట్టయితే 18 నుంచి 35 సంవత్సరాల వయోపరిమితి అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ ఇక్కడ మీకు సబ్ ఇంజనీర్ కనుక చూస్తే 18 నుంచి 44 సంవత్సరాల వరకు వయోపరిమితి అనేది ఇవ్వడం జరిగింది. ఇది ప్రీవియస్ నోటిఫికేషన్లో, ఇది వేరీ కూడా అవ్వచ్చు. మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కంప్లీట్ క్లారిటీ అనేది వస్తుంది. సో మనకి నోటిఫికేషన్, ఫుల్ లెంత్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ మీ ముందు, అంటే డౌట్స్ అన్ని క్లియర్ అయ్యే విధంగా చాలా క్లారిటీతో ఒక వీడియోతో ముందుకు రావడం జరుగుతుంది. సో స్టే ట్యూన్ టు ఎన్టీఆర్ తెలుగు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ దాట్ అప్డేట్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.